అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. మేము 1000 ఐలాండ్స్ అనే ప్రదేశానికెళ్ళాం న్యూయార్క్‌లోని. చాలా బాగుంటది. చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్‌లో చూసుకోండి. 1000 ఐలాండ్స్ అంటారు. దారిలో వెళ్తూ ఇది మొదటి రోజు వీడియో అనమాట. 5 రోజులు చేశాము. ముగ్గురము పెద్దవాళ్ళం వెళ్ళాము. చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని చేసాము. ఇక్కడేమో ఫస్ట్ రోజు కరెంటు కార్ అనమాట. అది కారు ఛార్జ్ చేసుకోవడానికి ఆగాము. ఈ వెల్కమ్ సెంటర్స్ న్యూయార్క్‌లో ఉంటాయి. చాలా బాగున్నాయి. న్యూయార్క్ స్టేట్ వాళ్ళు వెల్కమ్ సెంటర్లు కడుతున్నారన్నమాట. ప్రతి వెల్కమ్ సెంటర్లోనూ కారు ఛార్జ్ చేసుకోవడానికి కరెంట్ కారు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి వీలుగా పెట్టారు. ఇది మేము వెళ్ళే ప్రదేశం అంతా కూడా కింద మ్యాప్ వేశారనమాట. సెయింట్ లారెన్స్ రివర్ అంటే నది. సెయింట్ లారెన్స్ నది అది ఆంటేరియో లేక్లోకి కలిసిపోతుంది. ఆ ప్రాంతంలో ఉన్న విశేషాలన్నీ చూడడానికి వెళ్తున్నాం అనమాట. లేక్ ఆంటేరియో అనే పెద్దది ఆల్మోస్ట్ సముద్రంలో ఉంటుంది. అది దాంట్లో కలిసిపోద్ది. ఇది ఎవరు అప్వర్డ్ ఎప్పుడు పైకి ఉన్నత స్థితికి వెళ్ళాలి, అందరినీ కలుపుకుని ఒక్కటిగా ఉండాలని న్యూయార్క్ స్టేట్ వాళ్ళ మాటో అనమాట. బాగా పెట్టుకున్నారు. ఇది కరెంట్ తోటి నడిచే కారు. బ్యాటరీ ఛార్జ్ పెట్టుకోవాలన్నమాట. నాతో వచ్చిన ఆవిడ కారులో వచ్చాము. ఆమె ఛార్జ్ పెట్టుకుంటుంది. మేమందరం మళ్ళీ ఇంకొక సెంటర్లో కూడా ఆగి వెల్కమ్ సెంటర్ మోహాంక్ వ్యాలీ వెల్కమ్ సెంటర్ అని అక్కడ ఈరీ కెనాల్ ఉంది వెనకాతల. అది కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. చాలా బాగా కట్టారు న్యూయార్క్ స్టేట్ వాళ్ళు. ఇలా వెల్కమ్ సెంటర్స్ కట్టి దాంట్లో ఫ్రీ ఛార్జ్ పెడుతున్నారు. ఛార్జ్ స్టేషన్లు అంటే కరెంట్ కార్లు, గ్యాసులతో కాకుండా కరెంట్ కార్లతోటి. టేస్ట్ న్యూయార్క్ అని న్యూయార్క్లో పండిన పదార్థాలతోటి పెట్టాలని వాళ్ళ ఉద్దేశం. ఈ వెనకాతల ఈరీ కెనాల్ ఉందండి. అది చాలా పెద్ద ఇంజనీరింగ్ చేశారు చాలా కాలం కిందట. 700 బఫెలో నుంచి న్యూయార్క్లో చేశారు. ఇవన్నీ కూడా మ్యాప్లన్నీ పెట్టారు, పాత ఫోటోలన్నీ పెట్టారు. ఎలా చేశారు అన్నది చదువుకోండి. మీరు మామూలుగా కావాలంటే గూగుల్ చేసి నేర్చుకోండి. మోహాంక్ వ్యాలీలో ఫార్మింగ్ ఎక్కువ చేసేవాళ్ళు ఒకప్పుడు ఆర్మీకి కూడా చాలా మటుకు సామాన్లు ఇక్కడి నుంచి వెళ్ళాయని చెప్తున్నారు. హాప్స్ అంటే అవేమో బీర్ తయారు చేస్తారన్నమాట. బీర్ తయారు చేయడానికి వాడతారు. ఆ బీరులో ఈ హాప్స్ ఉంటే కానీ బీర్ అవ్వదన్నమాట. అందుకని బీరు కూడా ఇక్కడ బాగా అది హాప్స్ బాగా పండించేవారట. ఇక్కడ హాప్స్ గ్రోన్ ఫర్ బీర్ అని రాశారు. ఫార్మ్ ల్యాండ్ మరి నీళ్ళు ఉంటే కానీ మొక్కలు పెరగవు కదా. ఈ ఈరీ కెనాల్ ఉంది పక్కన, అదంతా చూపిస్తాను. దాని మూలంగా ఆ ప్రాంతం అంతా కూడా మన గోదావరికి నదికి ఆనకట్టలు కట్టినట్టే ఇది ఈరీ కెనాల్ కట్టడం మూలంగా ఇక్కడ చాలా పంట పొలాలు బాగా బెనిఫిట్ అయ్యాయి. ఈ వెనకాతల పార్క్ లాగా ఉంది. మాకు ఛార్జ్ అవ్వడానికి టైం పడుతుంది కదా. ఇంత గ్యాస్ లైన్ లాగా టప్పున గ్యాస్ వేసేసుకుని పెట్రోల్ వేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆల్మోస్ట్ 40 నిమిషాలు ఒక్కసారి ఒక గంట సేపు ఉండాలన్నమాట. అందుకని అక్కడ పార్క్లా ఉంది. అక్కడ చూడడానికి వెళ్ళాము వెనకాతల. మా కార్ ఛార్జ్ అవుతుంటే మేము ఇదంతా చూసాము. ఈ ఈరీ కెనాల్ గురించి బిల్డే కెనాల్ బిల్డే నేషన్ అని ఉంది. చాలా బాగా ఉందండి. ఇదంతా బాగా పెట్టారన్నమాట. ఇక్కడ బోర్డ్స్ అన్నీను దాని గురించి అన్ని విషయాలు చెప్పారు. పాత ఫోటోలు అన్నీ చేశారు. చాలా బాగుంది. అంటే మేము ఆగినా కూడా వెల్కమ్ సెంటర్స్ చాలా బాగా కడుతున్నారు. బిల్డింగ్ వెనకాల పార్క్ ఉంటే ఆ ఫ్లవర్స్ కొద్దిగా తీశాను. చాలా బాగున్నాయి. తర్వాత ఏమో ఈరీ కెనాల్ ఎందుకు కట్టారంటే ఒక వ్యాపారస్తుడు ప్రిజన్లో పెట్టారంట తప్పు చేయడం మూలంగా, అంటే డబ్బులు దొబ్బేయడం మూలంగా. అతను కూర్చుని వ్యాసాలు రాశాడనమాట, ఎస్ఏలు రాశాడు. మనం ఇలా కాలువ కనుక తవ్వితే న్యూయార్క్ దాకా సామాన్లు తీసుకెళ్ళి బిజినెస్ బాగా చేసుకోవచ్చు అని. అదంతా ఆ వ్యాసాలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తర్వాత వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు ఈ కెనాల్ తవ్వడానికి డబ్బులు ఇచ్చి తవ్వించి అన్నీ చేశారనమాట. ఒక్కోసారి దాంట్లోకి మామూలుగా మనుషులు కూడా విహారానికి వెళ్ళేవాళ్ళు. రిచ్ వాళ్ళు వేరుగా వెళ్ళేవాళ్ళు, పూర్ వాళ్ళు వేరుగా వెళ్ళేవాళ్ళు. అంటే రిచ్ వాళ్ళకి మంచి మంచి బోట్లో భోజనాలు పెట్టి తీసుకెళ్ళేవాళ్ళు అంటే చూపించడానికి. అదంతా కూడా ఇప్పుడు టూరిస్ట్ లాగా అట్రాక్షన్ బాగా వచ్చింది. చాలా బాగుందండి. ఇంకా ఇక్కడ మేము ఛార్జ్ అయిపోయింది మా కారు. మేము కారు తీసుకొని మేము తీసుకున్న కాటేజ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇప్పుడు ఈ నీళ్లు పారుతున్నాయి, అది ఈరీ కెనాల్ అనమాట. యాక్చువల్ ఈరీ కెనాల్ అది డ్యామ్. అంటే లాక్లు అయ్యి ఉంటాయి. బోట్లు రావడానికి నీళ్లు
హైట్‌ని అది మారుస్తూ ఉంటారు. పెద్ద పెద్ద షిప్పులు, బోట్లు అన్నీ వెళ్తుంటాయి. మేము అద్దెకు తీసుకున్న చిన్న బిల్డింగ్ అనమాట అది. చిన్న ఇల్లు. దాంట్లో చూపిస్తాను అంతాను. ముగ్గురు ఆడవాళ్ళకి 2 రూములున్నాయి. 2 రూముల్లో సర్దుకున్నాము. ఇదేమో ఎంట్రన్స్‌లో పెట్టిందనమాట. అదే లివింగ్ రూము. ఇదేమో చిన్న కిచెను. చిన్న కుకింగ్ అన్నీ ఉన్నాయి. మైక్రోవేవ్, వాషర్, డ్రైయర్ ఉన్నాయి. తర్వాతేమో పుస్తకాలు పెట్టారు అక్కడ చదువుకోవడానికి వీలైతే. తర్వాతేమో ఇదేమో లివింగ్ రూము. విండోలోనేమో ఏసీ యూనిట్ ఉంది. ఇదేమో పెద్ద రూము. కొంచెం పెద్ద బెడ్ ఉంది. అది ఒక ఆమె తీసుకున్నారు. ఆమె ఆ రూమ్లో ఉన్నారు. మేము ముగ్గురం అనమాట. 3 ఆడవాళ్ళం, పెద్దవాళ్ళము. ఇదంతా కూడా కిచెన్ అనమాట. 4 స్టవ్లు ఉన్నాయి కానీ 4 వాడలేమండి. చిన్నది, చిన్న చిన్న పార్ట్స్. కానీ వంట చేసుకు తిన్నాము. చక్కగా వంటలు చేసుకోవడానికి వీలుగా ఉంది. పీచా అది తెచ్చుకుని వార్మప్ చేసుకోవడానికి అన్ని సామాన్లు కిచెన్ అంతా కూడా ఉంటుంది సింపుల్గానే. తర్వాతేమో మా బెడ్రూమ్ ఏంటంటే నేనును ఇంకొక ఆమె ఈ 2 బెడ్స్ చిన్నవి ఉన్నాయి. చిన్న చిన్న బెడ్స్ అని నేను ఈ బెడ్‌లో తీసుకున్నాను. ఆమెమో ఆ బెడ్ తీసుకుంది. సో, మొత్తానికి 5 రోజులు మేము గడిపేసాము. కేప్ విన్సెంట్ అనే ఊరు వెళ్ళామనమాట. చాలా బాగుంది. మాకు ఖరీదు కూడా బాగా తగ్గింది. మా వంట మేము చేసుకు తిన్నాము. ఏం కొనుక్కోలేదు బయట. అందుకని చెప్పేసి మేము చాలా తక్కువ డబ్బులతోటి ఈ వెకేషన్ చాలా బాగా చేసుకున్నాం. మా సామాన్లన్నీ ఇంట్లో పెట్టుకున్నాక మేము పార్క్ దగ్గరికొచ్చాము. చాలా దగ్గరనమాట. జస్ట్ ఒక 2 నిమిషాల్లో ఇక్కడికొచ్చేయొచ్చు. సెయింట్ లారెన్స్ రివరు అన్నీ కనిపిస్తాయి. ఇది కేప్ విన్సెంట్ అనే ఊరనమాట. కేప్ విన్సెంట్. ఇది సెయింట్ లారెన్స్ రివర్ అనమాట. అక్కడ పెద్ద కొంగ ఒకటుంది. బ్లూ హీరాను. అది చక్కగా ఫిషింగ్ చేసుకుంటుంది. కానీ ఆ నీళ్ళు, ఆ ప్రదేశం చాలా అంటే ఇంకా చాలా బాగుందనమాట. నది చాలా పెద్దది. మేము ఇక్కడే సన్సెట్స్, సూర్యాస్తమయాలు చూసుకున్నాము. తర్వాత ఎంత బాగుందో. రియల్ అది సూర్యాస్తమం. కొంచెం క్లౌడ్స్ వచ్చినాయి. మళ్ళీ మరుసటి రోజు సాయంత్రం మాత్రం మాకు చాలా మంచిగా జరిగినాయి. చూపిస్తాను. మేము ఇక్కడ నుంచి రోజు కార్లో కానీ బోట్లో కానీ వెళ్ళి వేరే వేరే ఐలాండ్స్ ఉంటాయన్నమాట. 1000 ఐలాండ్లు అంటే నిజంగానే 1864 ఐలాండ్స్ ఉన్నాయంట ఇక్కడ లెక్క పెడితే. అవన్నీ కూడా మధ్యలోంచి తీసుకెళ్తారు బోటు టూరిస్ట్ వాళ్ళని. అదంతా కూడా ఇవాళ డే 1 కదా, రేపు డే 2, డే 3, డే 4, డే 5 కూడా చూపిస్తాను. 5 రోజులు మేము ఏం చేసామనేది ఒక్కో రోజు ఒక్కొక్క చోటుకి వెళ్ళాము. చాలా బాగుంది. మేము నిజంగా ఎంజాయ్ చేసాం అనమాట. ఎవరైనా ఈ 1000 ఐలాండ్స్కి రావచ్చు. చాలా న్యూయార్క్ స్టేట్ పార్కులు ఉన్నాయి. అన్నీ ఫ్రీ. ఈ బోటుకి మాత్రం కొంచెం డబ్బులు కట్టాలి. కానీ మరీ అంత ఖరీదు అనిపించలేదు. ఇది నడుస్తూ ఉంటే మేము ఉన్న అద్దెకు తీసుకున్న చిన్న ఇంటి నుంచి ఆ పార్క్కి వెళ్ళే దారిలో ఈ టోడెమ్ పోల్స్ పెట్టుకున్నారు. ఆ టోడెమ్ హోటల్ అని పెట్టుకుని ఇవన్నీ కూడా అద్దెకిస్తారనమాట. తర్వాత మేము ఇంకా భోజనాలు అయ్యాక చిన్న ఊరు ఉంది. నడిచెళ్ళాము. జస్ట్ 10 నిమిషాల్లో. అక్కడ లిటిల్ ఫ్రీ లైబ్రరీ ఉంది. నాకు ఈ పుస్తకాలు ఫ్రీ లైబ్రరీ అంటే ఇష్టం. మా ఇంటి దగ్గర కూడా పెట్టుకున్నాను కదా, అది తీసానమాట. తర్వాత యూఎస్ పోస్ట్ ఆఫీసు అన్నీ కనిపిస్తాయి. చాలా అంటే షాటో అని ఉంది ఒకటి. అంటే షాటో అంటే ఫ్రెంచ్ వాళ్ళది పెద్ద బిల్డింగ్ని షాటోలు అంటారు. అవన్నీ కూడా అద్దెకిస్తారు. అంటే బాగా డబ్బున్నోళ్ళు వచ్చి వారం రోజులు ఎంజాయ్ చేసి వెళ్తారన్నమాట. ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరు ఉండరు. అంటే టూరిస్ట్కే అనమాట ఎక్కువగాను. ఇంకా ఐస్ క్రీమ్ షాపు, ఒక బీచ్ ప్లేస్ అవన్నీ ఉంటాయి. ఇది మెయిన్ స్ట్రీట్ అనమాట. ఒక్క సిగ్నల్ లైట్ కూడా లేదు ఈ ఊళ్ళోను. చిన్న ఊరు అది. 800 మంది కూడా ఉండరు అక్కడ. కానీ సెలవులప్పుడు సమ్మర్ సెలవులప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చి ఎంజాయ్ చేసి వెళ్తారు. ఈ బోట్స్ ఇవన్నీతోటి ఫిషర్మెన్ అందరు ఉంటారు. ఫిషింగ్ వాళ్ళు చేసుకుంటారన్నమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న క్యాఫేలు భోజనాలకి. ఇది పోస్ట్ ఆఫీస్, కేప్ విన్సెంట్, న్యూయార్క్. జస్ట్ అంటే అడ్రస్ తెలుస్తుందని పెట్టాను. ఇది మేము సన్సెట్ అనమాట. మళ్ళీ అక్కడికి వచ్చాము సన్సెట్ చూడటానికి. చాలా బాగుంది. క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి సన్సెట్ అంత బాగా రాలేదు ఈ రోజున. కానీ అసలు అంటే ఎంజాయ్ సెయింట్ లారెన్స్ రివర్ అది. మీరందరూ తప్పకుండా నాకు లైక్ బటన్ పెట్టండి. ఈ వీడియోకి చాలా బాగా చూపిస్తాను. ఈ 1000 ఐలాండ్స్ అంతాను మీ ఫ్రెండ్స్కి పంపించండి. రేపటి నుంచి వేరే ఐలాండ్కి వెళ్తాం. ఐలాండ్ అంటే ఏంటన్నది కూడా రాశారు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అంటే చిన్న భూమి మీద ఒక చెట్టన్న ఉండాలట. 6 సంవత్సరం అంతా పైకి ఉండాలి నీళ్ళ పైకి. దాన్ని ఐలాండ్ అంటారు. చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.